హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాయిరా వైబ్స్. టుడే నేను సింపుల్ అండ్ బ్యాచిలర్స్ కూడా చేసుకునేలాగా బెండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ముందుగా మనం ఇక్కడ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడయ్యాక ఇందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా బెండకాయలోని జిగురు అంతా పోయేలాగా ఒక 5-6 సార్లు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు బాగా కలిసేలాగా ఇలా ఒక 5-6 సార్లు మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి బాగా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవడానికి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎర్రగడ్డ వేసుకొని మనం ఇలా ఉడికించేసుకోవాలి. ఇలా గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగిన తర్వాత కారం పొడి వేసుకోవాలి. 1 స్పూన్ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇలా కారం పొడి అంతా బాగా బెండకాయ ముక్కలు కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కొబ్బరి మసాలా వేసుకొని వేయించేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా రెడీ అయ్యే బెండకాయ ఫ్రై.